బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు, టార్కం సరైడార్యం గారికి ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అతి సులువైన పదజాలంతో అందించినందుకు హృదయపూర్వక ఆత్మ ప్రణామములు, కృతజ్ఞత. సో మనకి మనం టార్కం గారి ఆత్మ పరిశీలన అనే పుస్తకంలోంచి ఆత్మ పరిశీలన అనే చాప్టర్, ఫస్ట్ చాప్టర్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. మీరు, నేను, అందరం ఉన్నాం. ఏ విషయమైనా అర్థం చేసుకోవాలంటే కనీసం అది చదివేంతసేపు, వినేంతసేపు మన దృష్టి అంటే చూపు కాదండి, కాన్సన్ట్రేషన్. మన దృష్టి, మన ఫోకస్ ఆ 10 నిమిషాలు, ఆ అరగంట దాని మీద పెట్టగలిగితే మెల్లమెల్లగా మనకు అర్థమవుతుంది. మనిషి చాలా తెలివైనడు. మనిషి తను ఒక విషయాన్ని తెలుసుకోవాలి, సాధించాలి, ఒక స్థితికి చేరాలి అని నిజంగా సంకల్పించుకుంటే ఖచ్చితంగా చేరగలడు. అందులోన ఆత్మవిద్య నేర్చుకోవాలనుకుంటే ఇంకా ఈజీగా నేర్చుకోగలడు. భౌతికంలో ఇంకొంచెం ఇబ్బంది పడతాడేమో, కష్టపడతాడేమో, ఏమైనా కొంచెం శ్రమతో కూడి ఉండొచ్చు. కానీ ఆత్మవిద్య తలుచుకోవాలి అంటే మనలో అంత దృఢమైన సంకల్పం ఉండాలే కానీ సాధించవచ్చు. ఈజీ, అవ్వలీలగా సాధించవచ్చు. అందుకే ఈ మాస్టర్స్ అందరూ కూడా ఏం కాదబ్బా, సింపుల్ జ్ఞానం, సింపుల్ ఆత్మజ్ఞానం, సింపుల్, జస్ట్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ మీరు, నేను అందరం కలిసి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ అర్థం చేసుకున్న విషయాన్ని విశ్లేషించుకుంటూ మన బుద్ధితో, మనకంటూ ఒక ఐక్యూ ఉంటుంది కదా, మన బుద్ధితో దాన్ని విశ్లేషించుకున్న దాన్ని మెల్లమెల్లగా ఆచరించడానికి ట్రై చేస్తూ ఇప్పుడు మనం ఎంత చదివినా, ఎన్ని విన్నా, ఎంత చెప్పుకున్నా కూడా ఆచరించినంత వరకు ఇలా ఉంటదంట, అట్ట ఇట్ట అలా అయిపోతుంది. కొంచెం ట్రై చేసి, ఇంకొంచెం ఇష్టంగా ప్రయత్నించి ఆచరిస్తే మాత్రం అందులో ఉన్న మ్యాజిక్ని మనం ఫీల్ అవ్వచ్చు. వాళ్ళు ఇచ్చిన అంటే మన సీనియర్స్, మన మాస్టర్స్, మన గురువులు వాళ్ళు ఇచ్చిన ఫార్ములాస్, ఆ ఫార్ములాస్ని మనము మన జీవితంలో ఆచరణలో పెడితే అందులో ఉన్న మ్యాజిక్ ఏంటి, వాళ్ళు ఎలాంటి అనుభవాల్ని పొందారు అనేది మనకు అర్థమవుతుంది. మనం మన అనుభవాల్ని పోగు చేసుకోవచ్చు. అందుకని ఆధ్యాత్మికతలోన ఎప్పుడూ కూడా విన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న దాన్ని విశ్లేషించుకోవాలి. అంటే ఇన్వెస్టిగేషన్. ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. అండర్స్టాండ్ చేసుకున్న దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇన్వెస్టిగేట్ చేసిన దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, ఆచరించాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎక్స్పెరిమెంట్ చేసి ఎక్స్పీరియన్స్గా మార్చుకోవాలి. విషయాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న దాన్ని విశ్లేషించుకోవాలి, విశ్లేషించుకున్న దాన్ని ఆచరించాలి. ఆచరించగా అది మనకి అనుభవంగా, అనుభూతిగా మారుతుంది. మెల్లగా అది మనంగా మారుతాం. ఇవన్నీ ఎవరు చేయాలి? మనం చేసుకోవాలి. మనంతట మనం చేసుకోవాలి. ఓకే, సో నిన్న ఏం చెప్పారు మనకి? ఆత్మ పరిశీలన చేయాలి అంటే గమనికా శాస్త్రంలో నైపుణ్యం సంపాదించాలి. ఈ గమనికా శాస్త్రం నేర్చుకోవడానికి ఏ యూనివర్సిటీలోనూ చేరక్కర్లేదు. ప్రతి ఒక్కరు అందులో పిహెచ్డి చేయొచ్చు. ఎలా? గమనించడం అంటే అబ్జర్వేషన్, అబ్జర్వ్ చేయడం అంటే ఏంటి? అబ్జర్వ్ చేయడం మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవడం. మన ప్రవర్తన, మన మాట, మన భావోద్వేగం, మన ఆధ్యాత్మికత, మన చూపు, మన వినికిడి శక్తి, ప్రతిదీ కూడా గమనించడం. ఎలా గమనించాలంట? గమనించండి అని చెప్తూ వెంటనే ఏం చేయకూడదో చెప్తారు. ఏంటి? విమర్శించుకోవద్దు, గమనిస్తూ ఉండండి.
విమర్శించుకోకండి, జస్ట్ గమనించండి. విమర్శ లేని గమనిక అంటే కమెంట్ చేసుకోవడం, జడ్జి చేసుకోవడం లేని అబ్జర్వేషన్. ఎవరిని? మనల్ని మనం. మనల్ని మనం అలా గమనించుకుంటూ ఉండాలి. ఎలాగా? మన చుట్టూ ఉన్న పరిసరాలు, మన చుట్టూ ఉన్న వాతావరణం, మనకి నచ్చే టీవీ షోస్, లేదంటే నచ్చే మూవీస్, మనకి నచ్చే వ్యక్తులు, వాళ్ళ మాట తీరు, వాళ్ళ ప్రవర్తన, ఇలాగ ప్రతి ఒక్కటి మనల్ని ఎలా ప్రభావితం చేస్తది, దానికి ప్రభావితం అయ్యి మెల్లగా అది మనలోకి మనం ఎలా తెచ్చుకుంటూ ఉంటాము, ఆ తెచ్చుకున్నది మనముగా మనకే తెలియకుండా ఎలా మారిపోతాము, దాంతో మమేకమైపోతాము అని చెప్తూ, దాన్ని నుంచి దానికి మనకి మధ్యల ఒక దూరాన్ని సృష్టించాలి అంటే, ఆ దూరాన్ని సృష్టిస్తేనే దాన్ని మనం దాటగలం. ఆ దూరాన్ని సృష్టించాలంటే చేసేవాడు వేరు, చూసేవాడు వేరు అన్నట్టుగా మిమ్మల్ని మీరు విడివిడిగా చూడండి. అప్పుడు ఓకే. ఈ సందర్భం వస్తే నేను ఇలా రియాక్ట్ అవుతున్నానా? ఈ ఈ ఈ క్యారెక్టర్‌ని లేదంటే ఈ ప్రవర్తనని నేనెక్కడి నుంచి తెచ్చుకున్నాను? ఎవరి నుంచి తెచ్చుకున్నాను? ఇలాగా మనల్ని మనం అంచెలంచెలుగా గమనించుకుంటూ ఉంటే ఆ దూరం అనేది పెరుగుతూ ఉంటది. అప్పుడు గమనించేవాడు వేరు, గమనించే వస్తువు వేరు అనేది మనకి క్లారిటీ వస్తది. మనకే తెలియకుండా ఆ ప్రవర్తన కావచ్చు, ఆ మాట తీరు కావచ్చు, ఆ వ్యవహారం కావచ్చు, మనం కాపీ చేశాము. కాపీ చేసి మనం అది అయిపోయాము. మన స్వధర్మం, మన సొంతంగా మన క్యారెక్టర్ ఏంటో, మనమేంటో అనే దాని మీద ఈ ముసుగులన్నీ వేసేసాము అనేది అప్పుడు అర్థమవుతది. అర్థం అవ్వడమే కష్టం. కనిపెట్టడమే కష్టం. కనిపెట్టిన తర్వాత దాన్ని దాటడం చాలా ఈజీ. మెల్లమెల్లగా మీరు దాచుకుంటే మీ ముసుగులని మీరే తీసేస్తూ ఉంటారు అని చెప్తూ ఏమంటారు? 4 రకాలుగా గమనించుకోమంటారు. భావోద్వేగప భావోద్వేగపరమైన గమనించడం, మానసిక పరమైనవి గమనించడం, ఆధ్యాత్మిక పరమైనవి గమనించడం. ఆధ్యాత్మిక పరమైనవి గమనించడం ఏంటండి అనుకుంటాం. మనం ధ్యానంలోకొచ్చిన కొత్తల్లోన ఆహ్, అప్పుడప్పుడే ధ్యానంలో వచ్చాం. జస్ట్ ట్రై ఎప్పుడు కూడానా మన సిస్టమ్‌లో ఏంటి, ప్రతి ఒక్కళ్ళ అనుభవాల్ని చెప్పిస్తారు. మనం అరగంట ధ్యానం చేశాం కదా! ఎవరికైనా ఏమైనా అనుభవాలున్నాయా? ఏమొచ్చింది? ఏం చూసారు? ఏమనిపించింది? మీ బాడీలో ఏమనిపించింది? ఏమనిపించినా కూడా చెప్పండి అని అడుగుతా ఉంటాం. మాస్టర్స్ అడుగుతా ఉంటారు. అప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అనుభవాన్ని చెప్తుంటారు. ఆ అనుభవాలు వింటూ, వింటూ ఆహా! ఇలా వస్తాయా? అలా వస్తాయా? నాకెప్పుడు రాలేదే! నాకొస్తే బాగున్ను అనుకుంటుంటామా లేదా? అలాగే ప్రతిదిని కూడా కొంతమంది కొన్ని డ్రీమ్స్ చెప్పినప్పుడు గాని, నేను ఇలాగా ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు నాకు ఆ డ్రీమ్‌లో ఆ మాస్టరొచ్చి ఇలా నేర్పించారు. ఈ మాస్టరొచ్చి ఇలా నేర్పించారు. లేదంటే ఇలా వచ్చారు. ఆ రూపంలో వచ్చారు. ఈ రూపంలో వచ్చారు. నాకు అలాంటి అనుభవం అయింది. ఇలాంటి అనుభవం అయింది. ఈ అనుభవాలు చెప్తుంటే మాకెప్పుడు రాలేదే! నాకు అలాగే కావాలి. ఇలా అనుకుంటాం. అనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే అనుభవం కోరుకోవడం ఏమి నేరం కాదు, ఘోరం కాదు. బట్ అలాంటిదే కావాలి. దాన్ని తప్పించి ఏ అనుభవం వచ్చినా కూడా దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే అది అనుభవమే కాదు. పక్కవాడికి రాలేదు కాబట్టి నాకొచ్చినా కూడా నాకది ఒక అనుభవం కాదు. జ్ఞానంలో వచ్చిన ఎక్స్‌పీరియన్స్ కాదు. మాస్టర్స్ వచ్చి ఇచ్చిన జ్ఞానం కాదు అని కొట్టి పారేస్తాం. ఆధ్యాత్మిక పరమైన గమనిక ఎందుకు ఉండాలి అంటే, నా అనుభవాన్ని నా అనుభవంగా నేను చూడగలిగినప్పుడు, అందులోంచి పొందాల్సిన జ్ఞానాన్ని గాని, ఆ పరమానందాన్ని గాని, ఆ తృప్తిని గాని, ఆ స్వాంతనని గాని నేను మిస్ అవుతాను గదా! అవుతానా లేదా? ఇలాంటి స్థితికి నేను ఎదగాలి అనే కోరిక తప్పు కాదు. కానీ నా అనుభవాన్ని నేను పట్టించుకోకపోవడం అనేది నే నాకదే కావాలి, అదే కావాలి. అంటే ఇలా కాపీ చేసి అది నేనైపోవాలి అనుకోవడం వల్ల నాకొచ్చే ఫ్రెష్ నా కోసం తయారు చేసిన డ్రీమ్ కావచ్చు. నా నా దగ్గరకు ఒక మాస్టరొచ్చి ఆ జ్ఞానాన్ని ఇచ్చే ప్రయత్నం చేసేటప్పుడు అది నేను మిస్ అవుతాను కదా! ఎవరి అనుభవం వాడిదే గదా! అందుకే కదా మన వంశీ సార్ గాని, పత్తి సార్ గాని ఏమంటారు? ఎవరి అనుభవాన్ని గూడా తక్కువగా చూడొద్దు. అది అనుభవం గాదు అని కొట్టి పారేయొద్దు. ఆ వచ్చిన వ్యక్తికి అది ఎంత అవసరమో అది వాడికే తెలుస్తది. ఎందుకంటే వాడి లైఫ్‌లో ఏం జరుగుతుందో వాడికే తెలుస్తది. మనకెలా తెలుస్తది? అందుకని ఆధ్యాత్మిక పరమైన గమనించడం కూడా అవసరం. అసలైనదిదే. మనం కోల్పోయేదిక్కడే. ఓకే. చెప్పాక ఈరోజు
ఇంకా అంటే మనకి ఎంతవరకు తీసుకెళ్లారు? గమనించండి, విమర్శించుకోకండి. ఎక్కడెక్కడ గమనించాలి. ఇలా మనల్ని మనం గమనించుకుంటూ అందులో ఆహ్, గమనించడం అంటే ఇది, విమర్శించుకోకూడదు అని మనకంటూ ఒక క్లారిటీ వచ్చాక, ఈ 4 దశల్లోన భౌతికపరమైన, భావోద్వేగపరమైన, హ్మ్, ఇంకేంటి మానసికపరమైన అండ్ ఆహ్, ఆధ్యాత్మికపరమైన గమనిక బాగా మనకి బాగా అలవాటయ్యాక, అది పర్ఫెక్ట్‌గా మనం చేయడం నేర్చుకున్నాక, విమర్శ లేకుండా జస్ట్ గమనించేవాడు వేరు, గమనించే పదార్థం, ఆ వస్తువు వేరు అనేది మనకి బాగా అర్థమయ్యేంత వరకు మన మీదే మన గమనిక. ఆ తర్వాత చుట్టూ ఉన్న చిన్న చిన్న పరిస్థితుల్ని, చిన్న చిన్న వాటిని గమనించడం స్టార్ట్ చేయొచ్చు. ఎదుటి వ్యక్తుల్ని గావచ్చు, వాళ్ళు చేసి చెప్పే విషయాలు కావచ్చు, వాళ్ళ హావభావాలు గావచ్చు, ఇవన్నీ గూడా మనం ఈజీగా గమనించగలుగుతాం. ఎదుటివాడిని విమర్శించకుండా. వీడిలో ఈ గుణముంది, వాడట్టాంటోడు, వీడిట్టాంటోడు అని అనకండా. అది కూడా ఎందుకన్నారు? ఎందుకంటే ఇలాగా పక్కవాడిని విమర్శించి మనకే తెలియకుండా మనలోకి మనం ఆ గుణాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. మనకి నచ్చని ఆ గుణాన్ని మనలోకి మనం దిగుమతి చేసుకుంటాం. మెల్లగా అది మనం అయిపోతాం. ఆ ప్రమాదం ఉంది గాబట్టి పక్కవాడిని విమర్శించొద్దు అని చెప్పారు. ఇప్పుడేం చెప్తున్నారు చూద్దాం. భౌతికపరమైన విషయాలతో మొదలుపెట్టి ఎక్కడ స్టార్ట్ చేసాం? భౌతికపరమైన విషయాల దగ్గర స్టార్ట్ చేసాం. పెట్టి క్రమంగా భావోద్వేగ, మానసిక, ఆధ్యాత్మికపరమైన స్థాయిలో గమనించండి. మీ లోపల ఎలాంటి ప్రమాణము లేకపోతే కనుక గమనించడం అనేది సాధ్యం కాదు. ఎలాంటి ప్రమాణము అంటే ఒక ప్రామిస్ లాగా. నేనెందుకు గమనిస్తున్నాను? దేనికోసం? లేదంటే నీ దీని నుంచి నేను ఏం సాధించాలనుకుంటున్నాను? అంటే ప్రమాణం అంటే సింపుల్‌గా మనం ఒక గోల్ అనుకోవచ్చు. టాస్క్ అనుకోవచ్చు. లేకపోతే గమనించడం అనేది సాధ్యం కాదు. ప్రతి స్త్రీలోనూ, పురుషుడిలోనూ ఆ ప్రమాణం ఉంది. ఆ ప్రమాణం ఏమిటి? కొన్నిసార్లు మనం దాన్ని మనస్సాక్షిని, అంతరాత్మ స్వరం అని అంటూ ఉంటాము. మనస్సాక్షిని, అంతరాత్మ స్వరం అని. మనకు అనిపిస్తది గదా! లేదురా నేనిక్కడి వరకు ఓకే. నిన్నటి కంటే ఈరోజు మెరుగ్గానే ఉన్నాను. బానే ఉంది. కాదనట్లా. బట్ ఈ రోజు కంటే రేపు ఇంకొంచెం మెరుగ్గా ఉండాలి గదా! ఇక్కడ ప్రమాణం అంటే మనకి మనం చేసుకునే ఆధ్యాత్మిక సంకల్పాలని కూడా అనుకోవచ్చు. అంటే నేను నాలోని దుర్గుణాలన్నీ సద్గుణాలుగా మార్చుకోవాలి. నేను నా నోటి నుంచి వచ్చే మాట హ్మ్. క్షమ కోరుతూ, క్షమ ఇస్తూ, కృతజ్ఞతతో రావాలి. అంటే నాలోన అణువణువున పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం ఉండాలి. నేను చూసుకున్న దుష్కర్మలన్నిటిని కూడా, అన్నిటి పట్ల కూడా పశ్చాత్తాపంతో, పరివర్తనతో, ప్రాయశ్చిత్తంతో ఉంటూ, ఆ కర్మని నేను జ్ఞానంగా మార్చుకోవాలి. ఇలాగ రకరకాల సంకల్పాలు ఉంటుంటాయి గదా! అదే ప్రమాణం అనుకోవచ్చు. ప్రతి స్త్రీలోనూ, పురుషుల్లోనూ. అదెలా వస్తది? మన అంతరంగం నుంచే వస్తది గదా! మనకనిపిస్తది గదా! ఎవరో చెప్పారనో, చేశారనో కాదు. మనకనిపించాక అది స్ట్రాంగ్ అవుతది. చెప్పింది వింటాం. బట్ మనకనిపించాకే అది స్ట్రాంగ్ అవుతది. అలాగా ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రమాణం ఉంటుంది. అది మనస్సాక్షి అనుకోండి, పరమాత్మ ఇచ్చిన సందేశం అనుకోండి, మనకు అనిపించిన సంకల్పం అనుకోండి, ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఏదైనా అనుకోవచ్చు. బట్ ఉంటుంది. అది ఒక ప్రమాణం. కొంతమందిలో ఈ ప్రమాణం చాలా ఉన్నతంగా ఉంటుంది. కానీ వాళ్ళ ప్రమాణానికి అనుగుణంగా జీవించరు. సంకల్పాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. కానీ ఆ సంకల్పాన్ని నెరవేర్చుకునేంతగా వాళ్ళు తమను తాము ఆహ్, ట్రైన్ చేస్తూ ఉండరు. ఈ సంకల్పం పెట్టుకున్నాను గదా! దానంతట అదే జరిగిపోతుందిలే అని ఒక నిర్లిప్తత ఇలాంటివి వస్తూ ఉంటాయి. కానీ సంకల్పం పెడితే సరిపోతుందా? దానికోసం వర్క్ చేయక్కర్లేదా? దానికోసం ఎలా చేయాలి? ఈ సంకల్పం నెరవేరాలంటే నేను డే టు డే ప్రతి క్షణం ఎటువంటి ఎరుకతో ఉండాలి? ఎటువంటి నా దగ్గరకొచ్చే పరిస్థితుల్ని, నేను ఎదుర్కొనే పరిస్థితుల్ని, నేను ఉన్న పరిస్థితుల్ని ఈ సంకల్పానికి అనుగుణంగా నేనెలా మలుచుకోవాలి? ఈ అవేర్‌నెస్ ఉండాలి గదా! సంకల్పం పెట్టినంత మాత్రం సరిపోదు. దానికి తగ్గట్టుగా మనం కూడా యాక్ట్ చేస్తూ ఉండాల. ప్రవర్తిస్తూ ఉండాల. పని జేస్తూ ఉండాల. ఎరుకలో ఉండాల. ఆలోచిస్తూ ఉండాల. అందుకే సంకల్పాలు ఉన్నతంగానే ఉంటాయి. కానీ దానికి తగ్గట్టుగా జీవించరు. కాబట్టి మొదట అంటే మన సంకల్పానికి తగ్గట్టుగా మనం జీవించాలన్నా, మన సంకల్పాన్ని ఆధ్యాత్మిక సంకల్పాలు, భౌతిక సంకల్పాలు కాదు.
భౌతిక సంకల్పాలు అలజడిలోకి తీసుకెళ్తాయి. ఆధ్యాత్మిక సంకల్పాలే సుఖాన్ని, ప్రశాంతతని ఇస్తాయి. సాధించకపోయినా కూడా అంతగా బాధనివ్వవు. సరే అబ్బా, ఈరోజు కుదరలేదు, రేపు చేసుకుంటాను. ఈ పట్టు విడుపు ఉండాలి. విడుపు మనల్ని ఇంకో మెట్టు ముందుకు తీసుకెళ్ళాలి గాని అక్కడ ఆగిపోకూడదు. ఆ జాగ్రత్త మనమే ఆలోచించి మనల్ని మనం చెక్ చేసుకుంటూ, గమనించుకుంటూ, నేను అనుకున్న దానికి తగ్గట్టుగా నేను ప్రవర్తిస్తున్నానా లేదా అనేది కూడా ఒక గమనికే గదా! ఒక అబ్జర్వేషనే గదా! అది చెప్తున్నారు. కాబట్టి మొదట మిమ్మల్ని మీరు 4 విధాలుగా గమనించుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఇక్కడ పాయింట్ వైజ్ ఇస్తారనమాట. ఇంతవరకు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. మనం ఏ జాగ్రత్త తీసుకుంటూ ఈ కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనేది చెప్పారు. ఇప్పుడు పాయింట్ వైజ్ చెప్తారు. ఫస్ట్ మిమ్మల్ని మీరు 4 విధాలుగా గమనించుకోవాలి. ఏంటది? భౌతికం, భావోద్వేగం, మానసికం, ఆధ్యాత్మికం. ఓకే. సెకండ్ రెండవదేమిటంటే మీరు వేరే వాళ్ళను గమనించాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళని, వేరే వాళ్ళని కూడా గమనించాలి. మూడవది, అడుగు చాలా ప్రమాదకరమైనది. మూడవ అడుగు చాలా ప్రమాదకరమైనది. ఎంతో సున్నితమైనది. ఇదే ఆ అడుగు. ఏంటది? మీ ప్రవర్తనను ఎలా మార్చుకోవాలి. థర్డ్ స్టెప్ చాలా డెలికేట్ స్టెప్ అండ్ డేంజరస్ కూడా. ఎందుకు డేంజరస్ అంట? విమర్శించుకుంటూ నేను ఇట్టా ఉన్నాను, నేను ఇలాంటి దాన్ని, అలాంటి దాన్ని అనుకున్నానా, నేను అక్కడ ఆగిపోతాను. అందుకని ప్రమాదకరం. ఓకే అబ్బా, నాలో ఈ దుర్గుణం ఉంది, లేదంటే నేను ఇలా అరుస్తున్నాను, నేను ఇలాగా చిరాకు పడుతున్నాను, తెలియనంత వరకు ఎంతమందిని గాయపరిచాను నాకే తెలియలా. చాలా సార్లు మనకే తెలియకుండా మనం కొన్ని పరిస్థితుల్లో బిహేవ్ చేస్తుంటాం. అది మనకి తెలీదు. నేను నార్మల్‌గానే ఉన్నాను గదా అనుకుంటుంటాం. బట్ అక్కడ గాయం జరిగిపోతది. తెలియకుండా చేస్తాం. గాయపరిచే హక్కు ఎవరికీ లేదు. బట్ తెలుసుకున్నాక జాగ్రత్త పడతామా లేదా? సున్నితంగా ప్రవర్తిస్తామా లేదా? అంటే చాలా సున్నితంగా మన పట్ల మనం ఒక నమ్రతతో సున్నితంగా ప్రవర్తించాలి. అందుకని మూడో స్టెప్పు ఒక పక్క ప్రమాదకరమైనది, అంతే కాకుండా సున్నితమైనది కూడా అని చెప్తూ ఏమంటున్నారు చూద్దాం. మీ ప్రవర్తనను ఎలా మార్చుకోవాలి? ముందుగా మీరు దాన్ని పరిశీలించాలి. ఇది డేంజరస్ స్టెప్పే. కానీ సున్నితమైనది. డెలికేట్ స్టెప్. సో, ఈ స్టెప్‌ని డెలికేట్‌గా మనం ఆచరించాలి. సున్నితంగా దాన్ని మనలోకి ఇంపోర్ట్ చేసుకోవాలన్నా, దిగుమతి చేసుకోవాలన్నా, ఇది మనం ఆచరించాలంటే, ఆ ప్రమాదాన్ని దాటి నేను ఇది అనే అంగీకారం 100% ఉండాలి. కమెంట్ చేసుకోవాలి. విమర్శించుకోకుండా. ఎవడిలో ఉన్నాదో, ఎవడిలో లేదో నాకనవసరం. నాలో ఉన్నదాన్ని నేనిప్పటికి తెలుసుకున్నాను. ఇది తెలుసుకోవడానికి నాకిన్ని జన్మలు, ఇన్ని ఏళ్ళు పట్టింది. ఎప్పటికైనా తెలుసుకున్నాను అని యాక్సెప్ట్ చేయాలి. హోల్ హార్టెడ్‌గా యాక్సెప్ట్ చేస్తే దాన్ని మార్చగలుగుతాం. చాలా ప్రేమగా, చాలా సున్నితంగా, చాలా ఈజీగా మార్చగలుగుతాం. అందుకే ఆయన అంగీకరించమంటాడు. విమర్శించకండి, అంగీకరించండి. ఎప్పుడూ మన బుద్ధిలోన అంగీకారం అనేది మనం ఎక్కించేయాల. బుద్ధిని సద్బుద్ధిగా మార్చుకోవాలి, బుద్ధత్వంతో ఉండాలి అని సార్ అంటారు చూసారా? అదే బుద్ధిలోకి ఈ జ్ఞానాన్ని ఎక్కిస్తే అది సద్బుద్ధిగా మారతది. ఓకే అబ్బా! థిస్ ఈస్ మీ. సో వాట్? ఏమైంది? అవును ఉంది. ఇది ఇన్నాళ్ళు తెలీలా. ఇప్పుడు తెలుసుకున్నాను గదా! తెలుసుకున్నాను కాబట్టి మార్చుకోగలను. అందుకు అంగీకారం ఉండాలి. మీ ఆహ్, మీరు హ్మ్. ఆ! మీరు దాన్ని పరిశీలించాలి. పరిశీలించాలి. అంటే విశ్లేషణ. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఓకే. ఇలాగా, ఇలా జరిగిందా? ఇలా జరుగుతుందా? ఓకే. ఈ సిట్యుయేషన్‌లో నేను ఇలా ఉంటున్నాను. అంటే ఒక్కొక్క పర్సన్‌తో మన బిహేవియర్ డిఫరెంట్‌గా ఉంటది. ఈ పర్సన్‌కొచ్చినప్పటికి అదే సిట్యుయేషన్ అయినా నా రియాక్షన్ వేరేగా ఉంది. ఈ పర్సన్‌కొచ్చినప్పటికి అదే సిట్యుయేషన్ అయినా నా రియాక్షన్ వేరేగా ఉంది. ఇప్పుడు చూడండి, మన సీనియర్స్ దగ్గరో, మన గురువుల దగ్గరో, లేదంటే దేవాలయంకెళ్ళినప్పుడు దేవుడి ఎదురుగానో చాలా పద్ధతిగా ఉంటాం. అరవము, కోపమవ్వము, చిరాకవ్వము, ప్రశాంతంగా ఉంటాము, నెమ్మదిగా ఉంటాము, నిమ్మళంగా ఉంటాం.
శుద్ధంగా ఉంటాం. అదే మన వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అరుస్తా ఉంటాం, తప్పులు పడతా ఉంటాం. ఎప్పుడు ఇలానే ఉంటావు, అలానే ఉంటావు, ఇలాగ ఏదో ఒకటి వేరియేషన్ చూడండి. అంటే ఒక్కొక్కరి సమక్షంలో మన ప్రవర్తన ఒక్కొక్కలాగా ఉంటుంది. అది పరిశీలించమంటున్నారు. అంటే అన్ని దగ్గరలా, అన్ని విషయాల్లోనూ అలానే ఉన్నామంటే అలాగుండం. ఆ డిఫరెన్స్ చిన్న చిన్న సూక్ష్మమైన వ్యత్యాసాల్ని కూడా పరిశీలించమంటున్నారు. పరిశీలించాలి. మీరు దాన్ని పరిశీలించాలి. ముందుగా మీరు దాన్ని పరిశీలించాలి. మీరు ఒక దేవతని, మీరు ఒక మహారాణి అని, మీరు దైవమని, లేదా మీరింకేదో అని ఎప్పుడూ పొరపాటున కూడా అనుకోకండి. మన మీద కూడా మనకి ముద్రలు వేసుకోవద్దంటున్నారు. ఎప్పుడూ అనుకోకండి. మీరు లక్షలాది ముసుగులు వేసుకొని ఉన్నారని, మీ ఉనికి కేంద్రంతో అనుసంధానమై వికసించాలనుకుంటే కనుక, ఈ ముసుగులన్నింటినీ తీసి పారెయ్యాలని మీరు తెలుసుకుని తీరాలి. ఇది అసలు పాయింట్. ఈ గమనికా శాస్త్రం మనకి నేర్పించేది ఏంటి అంటే ఇదండి. మీరు లక్షలాది ముసుగులు వేసుకుని ఉన్నారని, మీ ఉనికి కేంద్రంతో అనుసంధానమై వికసించాలనుకుంటే సార్ చెప్పారు కదా! విస్తరించాలి. ఎక్స్‌పాండ్ చేసుకోవాలి. చైతన్యాన్ని ఎక్స్‌పాండ్ చేసుకోవాలి. ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి. అలా చేయాలంటే అలా చేయాలి కాబట్టి, అంటే మన ఉనికి కేంద్రం అంటే మన ఆత్మతో అనుసంధానమై, ఆత్మలో ఉన్న సరికాని గుణాలు, దుర్గుణాలు, సరికాని ప్రవర్తనలు, సరికాని భావోద్వేగాలు, సరికాని ఆలోచనలు ఏమేమున్నాయనేది కనిపెట్టి, నేను ఈ ముసుగు వేశాను, ఈ ముసుగు వేశాను, ఈ ముసుగు వేశాను అంటే ఈ ఈ ఈ పరిస్థితిలో నేను ఇది ఏమంటాము దిగుమతి చేసుకొని ఇదిగా మారిపోయాను అనేది గుర్తించమంటున్నారు. రాణి కాదు, మహారాణి కాదు, దేవత కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి కాదు. ఏంటి మనం? ఎన్నో వేల ముసుగులు వేసుకుని ఉన్న ఒకానొక చైతన్యం. ఈ చైతన్యము తన మూల చైతన్యంతో అనుసంధానమై అంటే ఇక్కడున్న ఈ జీవుడు, ఈ ఈ పర్సన్ లేదంటే ఈ జీవాత్మ తన ఆత్మతో అనుసంధానమై ఎక్కడెక్కడ ఏ లోపాలున్నాయి, ఏ లోపాల్ని సరిచెయ్యాలి అనేది తెలుసుకుంటూ లక్షలాది ముసుగులు వేసుకుని ఉన్నారని, మీ ఉనికి కేంద్రంతో అనుసంధానమై వికసించాలనుకుంటే కనుక ఈ ముసుగులన్నిటిని తీసి పారెయ్యాలని మీరు తెలుసుకుని తీరాలి. మిమ్మల్ని మీరు సరిగ్గా ఉన్నది ఉన్నట్లుగా చూసుకోవాలి. మనల్ని మనం ఉన్నది ఉన్నట్లుగా చూసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా ఉన్నామో దాన్ని అలానే చూసుకోవాలి. మొదట విమర్శించుకోకుండా మళ్ళీ చూడండి. పొర్రపాటున కూడా ఆయన విమర్శించొద్దంటున్నారు. మనల్ని మనం విమర్శించుకోవద్దు, పక్కవాడిని విమర్శించొద్దు. ఓకే. మొదట విమర్శించుకోకుండా గమనించండి. విమర్శించుకోకుండా గమనించండి. ఫస్ట్ పాయింట్. రెండవది ఎలాంటి విమర్శ లేకుండా నేను దీన్ని ఎలా మార్చుకోవాలి అని ప్రశ్నించుకోండి. ఫస్ట్ మనం ఎలా ఉన్నామో ఉన్నది ఉన్నట్లుగా మనల్ని మనం చూసుకోమంటున్నారు. ఇప్పుడు అద్దం ఎదురుగా మనం నిల్చుంటాము. మనం ఎలా ఉన్నామో అలానే కనిపిస్తామా లేదా? యాజ్ ఇట్ ఈజ్. లెఫ్ట్‌గా, రైట్‌గా కనిపిస్తది అంతే తప్ప, ఉన్నది ఉన్నట్టుగా కనిపిస్తాం కదా! అలానే మిమ్మల్ని మీరు అంటే మన క్యారెక్టర్ మన అంతరంగం అది ఎలా ఉన్నదో అలానే చూసుకోండి. ఫస్ట్ స్టెప్ విమర్శించుకోవద్దు. సెకండ్ స్టెప్ విమర్శించుకోకుండా మనకి మనమే నిజాయితీగా దీన్ని నేను ఎలా మార్చుకోవాలి అని ప్రశ్నించుకోమంటున్నారు. నెక్స్ట్ ఇది ఎంతో గొప్ప ప్రక్రియ. ఎందుకంటే మీరు ఒక్క క్షణంలోనే మారిపోరు అనేది కూడా గమనించాల్సిన అంశమే. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ క్షణంలోనే ఇలా క్వెషన్ చేసుకోగానే మనం మారిపోతాం. మన ముసుగులన్నీ మనం తొలగించేస్తాము. అన్నీ మారిపోతాయని పొర్రపాటున కూడా అనుకోవద్దు. ఇది ఎంతో గొప్ప ప్రక్రియ. ఎందుకంటే మీరు ఒక్క క్షణంలోనే మారిపోరు అనేది కూడా గమనించాల్సిన అంశమే. ఒక్క క్షణంలోన ఎవ్వరు మారిపోరు. ఇది కూడా మనం గమనించి తీరాలి. అంటే అంగీకరించాలి. యాక్సెప్ట్ చేయాలి. మీరు ఆ సంగతి గ్రహించి
నేను దీన్ని ఎలా మార్చుకోవాలి అని ప్రశ్నించండి. మీరు ఇప్పుడు నేను అనుకున్నంత మాత్రాన నేనేం మారిపోను. నాకు టైం పడతదబ్బా! ముసుగులు వెయ్యడానికి ఎంత టైం పట్టిందో, కనీసం అందులో సగం టైమైనా పట్టదా ఆ ముసుగులు తీయడానికి? సగం టైం పట్టొచ్చు, అంత టైం పట్టొచ్చు, అంతకు రెండింతలు టైం పట్టొచ్చు, అంతకి పదింతలు టైం పట్టొచ్చు. ఆ టైం మనకి మనం ఇచ్చుకోవాలి. అవన్నీ వెయ్యడానికి కొన్ని వందల జన్మలు తీసుకున్నాం. అవి తీయడానికి ఒక 10 జన్మలు తీసుకుందాం. పోనీ ఇప్పుడే ప్రయత్నిద్దాం అబ్బా! 10 జన్మల సంగతి తర్వాత. ఇప్పుడు మనకు అవకాశం ఉంది గదా! మనకి మంచి గైడెన్స్ ఇచ్చే మంచి సంస్థ ఉంది. మంచి మాస్టర్స్ ఉన్నారు. అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడే కదా మనకి ఈ కంఫర్ట్ జోన్‌లోనే కదా మనల్ని మనం మార్చుకోగలం. డౌట్‌లొస్తే క్లారిఫై చేస్తూ, డ్రీమ్సొస్తే డీకోడ్ చేస్తూ, అర్థాన్ని, ఆంతర్యాన్ని తెలియజేస్తూ, మనల్ని మనం మలుచుకోవడానికి, మనల్ని మనం మార్చుకోవడానికి మనకి బ్రహ్మాండమైన అవకాశం ఉంది. సో, సరే ఎన్నాళ్ళు పడతదో నాకనవసరం. ఎంత టైం పడతదో నాకనవసరం. నేను మొదలుబెట్టానా లేదా? మొదలుబెట్టి ప మొదలుపెట్టిన పని మీద పూర్తి ఫోకస్‌తో ఉన్నానా లేదా? మనకి ఫోకస్ అంటే చాలు. అర్జునుడు పక్షి కన్ను. ఇదే చెప్తారు. ఎందుకు చెప్తారండి? సరే ధ్యాస భంగం. ధ్యాస శాస్త్రం అని సార్ ఒక క్లాస్ చెప్తారు. అప్పుడేమంటారు? మనం సంకల్పాలు పెట్టుకుంటాం. దాని మీద ధ్యాస ఉంచాలి అనుకుంటాం. కానీ మన ధ్యాసని భంగం చేసే పరిస్థితులు ఇలా అని చెప్పి ఒక 5 పాయింట్లు చెప్పారు. ధ్యాస భంగ రక్షణ. అంటే మన ధ్యాస భంగం అవ్వకంట మనల్ని మనమే రక్షించుకోవాలి. అంటే మన ఫోకస్ ఎప్పుడు అర్జునుడిలాగా ఉండాలి. మనం ఏ సంకల్పాన్నయితే అంతరంగంలో చెప్పుకున్నామో, దానికి తగ్గట్టుగానే ప్రతి పరిస్థితిని నేను చూడగలుగుతున్నానా లేదా? ఆ పరిస్థితిని ఆ సంకల్పానికి తగ్గట్టుగా నేను మలుచుకుంటున్నానా లేదా? ఆ పరిస్థితిని జ్ఞానంగా మారుస్తున్నానా లేదా? అదే సమయంలో సైమల్టేనియస్‌గా సమాంతరంగా నన్ను నేను మార్చుకుంటున్నానా లేదా? ఈ ఫోకస్ ఎప్పుడూ ఉండాలి. అదే చెప్తున్నా చూడండి. ప్రశ్నించుకోండి. నేను దీన్ని ఎలా మార్చుకోవాలి? ఈ ప్రశ్న ఉండాలి. క్షణాల్లో జరగదనే అంగీకారము ఉండాలి. నేనిలా ఉన్నానని మనల్ని మనం పూర్తిగా అంగీకరించాలి. మనల్ని మనం విమర్శించుకోకూడదు. ఇక్కడ ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే, మిమ్మల్ని మీరు మార్చుకునే ఉత్తమ మార్గం ఏమిటంటే, మీరు మార్చుకోవాలనుకుంటున్న విషయాన్నే మళ్ళీ గమనించడం మొదలుపెట్టాలి. అయితే నేనేంటి అనేది చూసుకున్నాను గదా! నన్ను నేను గమనించుకున్నాను. విమర్శించుకోలేదు. చూసుకున్నప్పుడు, నన్ను నేను గమనించుకున్నప్పుడు, అబ్జర్వ్ చేసినప్పుడు ఇది అని నాకొక 4 పాయింట్లు, 5 పాయింట్లు, 6 పాయింట్లు, తర్వాత 2 పాయింట్లు నా గురించి నేను తెలుసుకుంటా. కనిపెట్టాను. నన్ను నేను కనిపెట్టుకున్నాను కొత్తగా. కనిపెట్టుకున్నా. కనిపెట్టుకున్నాక సరే అబ్బా! విమర్శించలేదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఆవేశం. ఎమోషనల్ ఇంబాలెన్స్. నాలో ఆవేశం ఉంది అనేది నాకెన్నాళ్ళ వరకు తెలీలా. నిజంగా తెలీలా. ప్రతి డ్రీమ్‌లో ఆవేశపడుతూ ఉండేదాన్ని. చెక్ చేసుకునేదాన్ని. ఆవేశపడేదాన్ని. ఈ చాలా సార్లు చాలా డ్రీమ్స్‌లో ఫెయిల్ అయ్యాను. అంటే టెస్ట్ పెట్టమని అడిగేదాన్ని. నేను మార్చాలనుకుంటున్నాను. అందులో డౌట్ లేదు. బట్ నేను ఎంత మారానో నాకెలా తెలుస్తది? ఎందుకంటే భౌతికంగా ఇక్కడ ఉన్న నాకు ఆ అవేర్‌నెస్ ఉంది కాబట్టి భౌతికంగా నేను అప్రమత్తంగా ఉంటున్నా. జాగ్రత్తగా ఉంటున్నా. జాగృత అవస్థలో జాగ్రత్తగా ఉంటున్నా. బట్ లోపలికెళ్తే కదా తెలిసేది. అంతరంగంలో మార్పొచ్చిందా లేదా? నా జీవాత్మలో మార్పొచ్చిందా లేదా? నాకెలా తెలుస్తది? డ్రీమ్స్‌లో టెస్ట్‌లు పెట్టమనేదాన్ని. టెస్ట్‌లు పెట్టేవారు మాస్టర్స్. మాస్టర్స్ నేనిది అనుకున్నా. ఏమైనా మారానా? కొంచెమైనా మారానా? ఇక్కడ బానే ఉన్నానబ్బా! జాగృత అవస్థలో జాగ్రత్తగా ఉంటాం కాబట్టి, ఒక 10 సందర్భాల్లో 8 సందర్భాలు పాస్. 2 సందర్భాలు ఫెయిల్ అవుతాం. అవ్వకపోవడం అంటూ ఉండదు. అయితే ఈ ఆవేశానికి సంబంధించి ఎన్ని సార్లు టెస్ట్ పెట్టినా ప్రతిసారి ఫెయిలే. అరవడము, లేదంటే ఏడవడం. ఇక్కడ ఆవేశం అంటే ఓన్లీ అరిచాము, కోపమని కాదు. విపరీతమైన దుఃఖంతో కుళ్ళి కుళ్ళి ఏడవడం కూడా ఆవేశమే. సత్యం అర్థం కానంత వరకు కూడా ఇయన్నీ జరుగుతా ఉంటాయి. మన లోపలికి, మన అంతరంగానికి కూడా అర్థమవ్వాలి గదా! అబ్బా! ఇంకా మారలేదని చెప్పి మళ్ళీ మననం ద్వారా మళ్ళీ ట్రై చేయడం. ఇలాగా పరీక్షించుకోగా దాన్ని ఆ ఆవేశాన్ని మెల్లమెల్లగా శాంతింపజేసి కామ్ డౌన్ అవ్వడానికి దగ్గర దగ్గర 8 నెలలు పట్టింది. సో, టైం పడతది. మనకు ఆ టైం ఇచ్చుకోవాలి.
అయితే ఏం చేయాలి? ఇప్పుడు నేను నాలో ఈ ఆవేశం ఉందని తెలుసుకున్నాక దీన్ని ఎలా మార్చుకోవాలి? ఎలా మార్చుకోవాలంటే పరిస్థితి వచ్చింది. ఆవేశం ఎందుకు? ఎందుకంటే అది అంతరంగంలో ఆ ఎమోషనల్ ఇంబాలెన్స్ అనేది ఉంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. పరిస్థితికి తగ్గట్టుగా ఫ్లో అయిపోతున్నాం. కానీ దాన్ని మలుచుకోవట్లేదు. ఓకే. ఈ సిట్యుయేషన్ వచ్చిందంటే, ఈ సిట్యుయేషన్‌లో ఏదో నేర్పడానికో, నేను నేర్చుకోవడానికే వచ్చిందే తప్ప, ఊరికే రాలేదు అనే అవగాహన ఆ క్షణంలో ఉందనుకోండి. అప్పుడేం చేస్తాము? మెల్లమెల్లగా మనల్ని మనం ట్యూన్ చేసుకుంటాం. ట్రైన్ చేసుకుంటాం. అంటే సెల్ఫ్ కౌన్సెలింగ్ ఇచ్చుకుంటాం. ఇలాగ ఇచ్చుకుంటూ అంటే ఈ పాయింట్‌ని నేను మార్చుకోవాలనుకుంటున్నాను. ఓకే. ఏ పాయింట్ మార్చుకోవాలనుకుంటున్నామో, ఆ పాయింట్‌ని అంటే ఆ ముసుగుని, లేదంటే ఆ గుణాన్ని, లేదంటే ఆ ప్రవర్తనని మళ్ళీ గమనించడం మొదలుపెట్టాలి. అప్పుడు ఏ సిట్యుయేషన్‌లో ఎలా, ఎందుకు, ఏంటి, ఈ వేరియేషన్స్ అన్నీ కూడా మనకు అర్థమవుతుంటాయి. ఏ పాయింట్ అయితే మనం మార్చాలనుకుంటున్నామో, ఏ పాయింట్ అయితే మనం మారాలనుకుంటున్నామో, ఆ పాయింట్ మళ్ళీ గమనించాలి. ఓకే. ఉదాహరణకు మీరు చేస్తున్న పనేదో సరైనది కాదు అని మీరు తెలుసుకున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కూడా ఆయన ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. మీరు చేస్తున్న పనేదో సరైనది కాదు అని మీరు తెలుసుకున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసింది అనుకుందాం. దాన్ని గమనించండి. మీరు ఆ పని ఎందుకు చేస్తున్నారు? దాన్ని మార్చగల శక్తి మీకు లేనంత కాలం మీరు దానితో మమేకమైపోయి ఉన్నారని అర్థం చేసుకోవాలి. అలాంటి పని మనం ఎందుకు చేస్తున్నాం? దాన్ని మార్చగల శక్తి నాకు లేదు అని ఎప్పుడైతే నేనేం చేయలేనబ్బా! నువ్వే అన్నీ చెయ్యు. నా వల్ల కాదు. నాకంత శక్తి లేదు. ఇలాగా మనల్ని మనం డిగ్రేడ్ చేసుకునే కొద్దీ మనం దాన్ని మార్చలేమని తెలుసుకోవాలి. మీరు దానితో మమేకమైపోయి, ఆ గుణమే మనమైపోయి, ఆ ప్రవర్తనే మనమైపోయి ఉన్నారని అర్థం చేసుకోవాలి. అంటే అంటే దాన్ని దాటడానికి మనం ఇష్టపడట్లేదు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక విషయం మన గురించి మనం తెలుసుకున్నాం. దాన్ని యమ్మా! నేనెలా మారతాను? ఇది మార్చడం సాధ్యమా? సాధ్యం కాదు అని మనకనిపిస్తుందనుకోండి. అంటే దాంతో మనం అంతగా కనెక్ట్ అయిపోయాం. దాన్ని మార్చాలనుకోవట్లేదు. మార్చే ప్రయత్నం చేయట్లేదు. అంతే కాకుండా మార్చలేను అని చెప్పి ఇంకో ముసుగేసుకొని అలానే ఉండడానికి ఇష్టపడుతున్నాం. అది చెప్తున్నారు. అక్కడ ఫాల్టు. అంటే మన ఆలోచన విధానంలో ఎక్కడ ఫాల్ట్ జరుగుతది? దాన్నెలా దాటాలి? కానీ గమనించడంలోని సామర్థ్యాన్ని మీరు పెంచగానే ఎప్పుడైతే గమనించడంలోని సామర్థ్యాన్ని పెంచగానే మీరు గమనిస్తున్న వస్తువు లేదా అంశంతో మమేకమైపోయి ఉండడాన్ని మీరు గలుగుతారు. ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో అది నేనయిపోయాను అని మనకి అర్థమవుతది. ఎప్పుడైతే అది అర్థమయ్యిందో అలా ఎలా ఉంటాను? తప్పు కదా! దానివల్ల ఎంతమంది గాయపడుతున్నారు? నా దగ్గర చెప్పకపోవచ్చు. బట్ వాళ్ళకి గాయం అవుతుందా లేదా? వద్దొద్దొద్దు. వద్దు. మనకొద్దు. అని ఆ క్షణం మనకొచ్చే ఆ మెరుపు లాంటి ఆలోచన లేదంటే ఇలా ఉండకూడదబ్బా! అనిపించడం అనేది మెల్లగా దానికి మనల్ని దూరం చేస్తుంది. మనం దూరం అవుతాం. తెలిసి గాని, తెలియక గాని మనకు నచ్చని పని మనం చేయలేమండి. మనకు అంగీకారం కాని గుణాన్ని మనం ఉంచుకోలేము. కాకపోతే తెలియనంత వరకు, ఇది నేనయ్యున్నాను అనేది తెలియనంత వరకు ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంటాం. ఎప్పుడైతే గుర్తించామో, కనిపెట్టామో, గమనించామో, ఇలా ఉండకూడదు అనేది మనకు అర్థమవుతుంది. అందుకే సార్ అంటారు, పశ్చాత్తాపం, క్షమ అడగండి. పరివర్తన నన్ను నేను మార్చుకోవాలి. ఆ పని వల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా గాయపడ్డారు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఆ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడింది. మళ్ళీ మళ్ళీ అదే పని చేయాలా? వద్దు. నేను చేయను. అనుకుంటున్నామా లేదా? అదే మనల్ని మనం ఆ గుణానికి, ఆ దుర్గుణానికి, లేదంటే ఆ ప్రవర్తనకి, ఆ హింసకి మెల్లమెల్లగా దూరం చేసుకుంటాం. అది వేరు, నేను వేరు అని చెప్పి మెల్లగా ఈ ఈ ఈ గ్యాప్, ఈ డిస్టెన్స్ అనేది ఫార్మ్ అవుతుంటది. చాలామంది పురుషులు, స్త్రీలు నా దగ్గరకు వచ్చి, "మేము పొగ తాగే అలవాటును మానుకోలేకపోతున్నాము. మేము హిప్నాటిస్టుల దగ్గరికి వెళ్ళాం. ఈ ప్రయత్నం చేశాం, ఆ ప్రయత్నం చేశాం" అని చెప్పారు. కేవలం దాన్ని గమనించండి అని నేను చెప్పాను. అంటే స్మోకింగ్. స్మోకింగ్ అనేది ఒక అడిక్షన్.
అలవాటైపోతుంది. దాన్ని దాటలేకపోతారు. కష్టమవుతుంది. అది తమ వైపు లాక్కుంటూ ఉంటుంది. సో, అది దాటడం వాళ్ళకి కష్టమవుతుంది. మేము ఎన్ని ప్రయత్నాలు చేశాం గానీ, దాటలేకపోతున్నాము అని డాక్టర్ గారి దగ్గరికొచ్చి చెప్తూ ఉంటారు. ఆయన ఒక మంచి కౌన్సిలర్ అనమాట. ఇలాగే సెషన్స్ ఇప్పుడు మన వంశీ సార్ చూడండి. ఊరూరా వెళ్ళి లైవ్ సెషన్స్ ఎలాగైతే ఇస్తారో, అలాగా ఆయన ఉన్నంతకి, ఆయన బాడీతో ఉన్నంతకి ఇలాగే లైవ్ సెషన్స్ ఇచ్చేవారు. ఇంటరాక్షన్ ఉండేది. ముందు సబ్జెక్ట్ చెప్పేవారు. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ క్వెషన్స్ వేసేవారు. దానికి ఆవిడ ఆయన రిప్లైస్ ఇచ్చేవారనమాట. అలాగా ఈయన దగ్గరికి పర్సనల్ కౌన్సిలింగ్స్‌కి వస్తుంటారు కదా! వాళ్ళు చాలా మంది ఇది చెప్పారు. కానీ దానికి టార్కమ్ గారు ఇచ్చిన రిప్లై ఏంటి? మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఎలాగంట? అది పాయింట్ బై పాయింట్ చెప్తారు చూడండి. ఎలా గమనించాలి? సిగరెట్‌ను తీసుకోండి. దాన్ని ముట్టుకోండి. మీకు ఎలాంటి భావాలు కలుగుతున్నాయో గమనించండి. సిగరెట్‌ని బాగా పరిశీలించండి. ఆ తర్వాత సిగరెట్‌ను మీ నోట్లో పెట్టుకొని రుచి చూడండి. అంటే ఒక యాంత్రికంగా స్మోక్ చేస్తుంటారు. తీసామా, పెట్టామా, స్మోక్ చేసామా, పొగదిలామా అయిపోయిందా. బట్ ఇప్పుడేం చేయాలి? ఎరుకతో, గమనికతో అదే పని మళ్ళీ చేయండి అంటున్నారు. సిగరెట్‌ని తీయండి. టచ్ చేయండి. దాన్ని స్పర్శించండి. దాన్ని ఫీల్ అవ్వండి. అంటే అది టచ్ చేస్తున్నప్పుడో లేదా మీకెలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ దాన్ని లైట్ చేయండి. అప్పుడు ఏమనిపిస్తుంది? అప్పుడు అంతరంగంలో ఏమనిపిస్తుంది? ఎలాంటి ఫీల్ వస్తుంది? నెక్స్ట్ స్మోక్ చేయడం. ఇలాగా ఒకటి ఒకటి సిగరెట్‌ని తీసుకోండి. దాన్ని ముట్టుకోండి. మీకు ఎలాంటి భావాలు కలుగుతున్నాయో గమనించండి. సిగరెట్‌ను బాగా పరిశీలించండి. ఆ తర్వాత సిగరెట్‌ను మీ నోట్లో పెట్టుకొని రుచి చూడండి. రుచి కూడా చూడం కొన్ని సార్లు. రుచి చూడండి. అంటే దాని టేస్ట్ ఎలా ఉంటదనేది ఫీల్ అవ్వండి. తర్వాత ఆ పొగను పీల్చి మీ ఊపిరితిత్తుల్లో ఏం జరుగుతుందో అనుభూతి చెందండి. తర్వాత పొగ పీల్చి ఊపిరితిత్తుల్లో ఏం జరుగుతుంది? ఈ పొగ ఊపిరితిత్తుల్లోకెళ్ళి ఏం చేస్తుంది? దాన్ని అనుభూతి చెందండి. ఒక విజువలైజ్ చేసుకున్నా కూడా మనకర్థమవుతది. లేదు మనం నిజంగా అనుభూతి చెందితే అది వెళ్ళి ఏం జేస్తోందనేది కూడా మనకర్థమవుతది. మేబీ కళ్ళతో చూడలేకపోవచ్చు సినిమాల్లో చూపించినట్టు. బట్ మనకర్థమవుతది. మన కాన్షియస్‌కి అర్థమవుతది. మీరు ఆ పొగను బయటికి ఎలా వదులుతున్నారో కూడా గమనించండి. కేవలం అలా చెయ్యండి చాలు. అని ఇంత వివరంగా ఆయన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గమనించడం, సిగరెట్‌ని గమనించడం గురించి చెప్తారు. ఎందుకంటే ఆహ్, కేవలం అలా చేయండి చాలు. 10 రోజుల తర్వాత మీరు సిగరెట్‌ను అసహ్యించుకుంటారు. ఇలా చేస్తే మాత్రం 10 రోజుల తర్వాత సిగరెట్‌ని అసహ్యించుకుంటారు. ఎందుకు? ఎందుకంటే ప్రతి అలవాటు ఒక రకమైన గుర్తింపుగా తయారైపోతుంది. అలవాటు కూడా గుర్తింపుగా మారిపోతుంది. దిస్ ఈజ్ మీ. నేను హ్మ్. స్మోకర్‌ని. ఇది నా అలవాటు. ఇది నేను అన్నట్టుగా మనం అయిపోతాం. మనకే తెలియకండా. ఆ వస్తువుతో మీరు ఏకమైపోతారు. మీరు దాన్ని నిజంగా గమనిస్తే కనుక, దాని నుంచి మిమ్మల్ని మీరు వేరు చేసుకుంటారు. మనం నిజంగా గమనిస్తే మనల్ని దాని నుంచి మనం సెపరేట్ చేసుకుంటాం. ఆ వస్తువు నుంచి మీరు విడివడి ఉన్నప్పుడు, దానిపై మీకు నియంత్రణ వస్తుంది. ఎప్పుడైతే మనం మనల్ని ఆ వస్తువు నుంచి విడదీసుకుంటామో, ఆ వస్తువుపై మనకు నియంత్రణ వస్తది. అంతవరకు మనకు కంట్రోల్ లేదు. అది మనల్ని కంట్రోల్ చేసింది. ఇప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే సెపరేట్ అయ్యాం. అది వేరు, నేను వేరు అనే క్లారిటీ వచ్చింది. అందుకు. ఇది ఎంతో అద్భుతమైన పద్ధతి. ఎందుకంటే మీ ప్రాణాలు మీరు కాపాడుకోగలుగుతారు. ఈ గమనించడం అనేది చాలా అద్భుతమైన పద్ధతి. ఎందుకంటే మనల్ని మనం సంరక్షించుకోగలుగుతాం. మన ప్రాణాల్ని కూడా కాపాడుకోగలుగుతాం. మీరు మరీ తరచుగా అలా చెయ్యలేరేమో అని, దాన్ని గమనించలేరేమో అని మీరు ఆందోళన పడుతున్నట్లయితే, ఒక చోట కూర్చోండి. మీరు అలా చేస్తున్నట్లు, దాన్ని గమనిస్తున్నట్లు ఊహించుకోండి. ప్రతి క్షణం ఈ పని చేయలేను, అది సాధ్యమవుతుందా? పని మానేసి గమనించుకొని కూర్చోవడం అవుతుందా? అవ్వదా? అని ఇలాంటి ఆలోచనలు రావచ్చు. అలాంటప్పుడు ఒక టైం పెట్టుకోండి. అంటే ఇది పూర్తిగా మన డే టు డే లైఫ్‌ని డిస్టర్బ్ చేయకుండా అలవాటవ్వాలి అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజెస్‌లోన గమనికని నేర్చుకుంటున్న స్టార్టింగ్ స్టేజెస్‌లోన కాసేపు కూర్చోండి. అంటే ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము. ఏం చేస్తున్నాము? ధ్యానంలో ఏమంటారు మనకి? శ్వాస మీద ధ్యాస. అంటే ధ్యాస ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరుగుతుంటది. ఆ ధ్యాసను తెచ్చి శ్వాస మీద పెట్టమంటారు.
అంటే శ్వాసని గమనించమంటున్నట్టే కదా. అంటే గమనికా శాస్త్రం మనకి తెలుసు. ఎక్కడ వాడాము? శ్వాస ప్రక్రియకి వాడాం. ఇప్పుడు మన ప్రవర్తనకి వాడుతాం. అంతే తేడా. అలాగా ఏమంటున్నారు, కాసేపు పక్కన కూర్చోండి. మీరు ఏ విషయాన్ని గమనిస్తున్నారో దాన్ని ఊహించుకోండి. నా మాటలు, నా నోటి నుంచి వచ్చే మాట ఎలా వస్తుంది? కటువుగా వస్తుందా? ప్రేమగా వస్తుందా? సౌమ్యంగా వస్తుందా? ఫోర్స్‌గా వస్తుందా? ఎవరి దగ్గర ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాను? ఏ టోన్‌లో మాట్లాడుతున్నాను? ఎంత వాల్యూమ్‌లో మాట్లాడుతున్నాను? తెలుసుకొని మాట్లాడుతున్నానా? అనిపించింది మాట్లాడుతున్నానా? విషయం తెలుసుకొని మాట్లాడుతున్నానా? నాకనిపించింది మాట్లాడుతున్నానా? ఎవరినో ప్లీజ్ చేయడానికి మాట్లాడుతున్నానా? లేదంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నానా? లేదంటే కుండ బద్దలుగొట్టినట్టుగా మాట్లాడి వాళ్ళ హృదయాల్ని గాయపరుస్తున్నానా? ఎన్ని క్వెషన్స్ ఉన్నాయి చూసారా ఒక్క మాటకే? గమనిస్తే వస్తాయి. ట్రై చేయండి. ఆయనేమంటున్నారు, ప్రశాంతంగా ఓ పక్కన కూర్చోండి. ఏదో ఒక విషయాన్ని తీసుకోండి. దాన్ని గమనిస్తున్నట్లు ఊహించుకోండి. ఊహించుకోండి. దాన్ని గమనిస్తట్టు ఊహించుకోండి. మీరు గమనిస్తూ దాన్ని ఓ అభ్యాసంలా చేస్తూ ఉంటే కనక, అంటే ఫస్ట్ టైమ్ ప్రాక్టీస్ చేయడం. పత్రి సార్ ఏమంటారు? "నువ్వు శ్వాసను కూర్చో, శ్వాసను గమనించు" అంటారు. తర్వాత మాకు తెలియట్లేదండి ఎలా చేయాలి ఏటంటే, "కూర్చోవయ్యా! ముందు కూర్చోవడం నేర్చుకో" అంటారు. ఏమంటారు? "కూర్చోవడం నేర్చుకో ముందు. కూర్చోవడం నేర్చుకుంటే మిగతాయన్ని దానంతట అదే వస్తాయి." అంటే ప్రాక్టీస్ చెయ్యాలి అనే పట్టుదల ఉండాలి. ఈ గండ నాది. ఇంకేం గాదు ధ్యానం. సరే కనీసం కూర్చోవడం నేర్చుకుంటా. కూర్చుని ఎంతసేపు ఖాళీగా కూర్చోగలం? మనకే తెలియకుండా మనం శ్వాస మీద ధ్యాస పెడతాం. అలాగా ఈయనేమంటున్నారంటే ఊహించుకోండి. ఊహించుకుని మెల్లగా ప్రాక్టీస్ చేయండి. అభ్యాసం. అభ్యాస వైరాగ్యం అంటారు గీతలో. అంటే అభ్యాసం చెయ్యి. ఫలితాన్ని విడిచిపెట్టి. ఇప్పుడు నేను ఇది ఇప్పుడు నేను ధ్యానం చేశాను. నాకేమొచ్చింది? నాకు ఇంత శక్తొచ్చిందా? అంత శక్తొచ్చిందా? వద్దు. వైరాగ్యం దేని పట్ల? ఫలితం పట్ల. అభ్యాసం మీద శ్రద్ధుండాలి. అందుకే అభ్యాస వైరాగ్యం అంటారు. అలాగా అభ్యాసం చేస్తూ ఉంటే కనుక, ఆ వస్తువు క్రమక్రమంగా మీపై నియంత్రణ కోల్పోతుందనేది చూస్తారు. మెల్లమెల్లగా ఏ వస్తువు మీదైతే, ఏ గుణం మీదైతే, ఏ లక్షణం మీదైతే మనం శ్రద్ధ పెట్టి గమనిస్తున్నామో, ఆ లక్షణం మనకొద్దనుకున్నది. మనం మార్చాలనుకున్నది. మెల్లమెల్లగా మనకి దూరమవుతోంది. మనం దాని నుంచి దూరమవుతున్నామనేది మనకర్థమవుతది. ఈ సనాతన ప్రజ్ఞ అంతా మానవ జీవిత లక్ష్యమంతా, మన లక్ష్యమంతా మనం ప్రస్తుతం బ్రతుకుతున్నట్లు బ్రతికి, గాడిదల్లాగా చచ్చి, అంతమైపోవడానికి ఉద్దేశించినది కాదు. అంటే ఇన్ని యుగాలుగా సనాతన కాలం నుంచి ఈ ఈ ఋషులు గాని, మునులు గాని, దేవుళ్ళు గాని, దేవతలు గాని, గురువులు గాని, గురుమండలి గాని అందిస్తున్న జ్ఞానం, సనాతన ప్రజ్ఞ అంతా ఏదో పుట్టామా, బతికామా, చచ్చామా, మళ్ళీ పుట్టామా, మళ్ళీ వచ్చామా అని ఇలాగ ఈ జన్మ చక్రాన్ని పెంచుకోవడానికి కాదు అని చెప్తున్నారు. ఈ సనాతన ప్రజ్ఞ అంతా మన జీవిత లక్ష్యమంతా, మన లక్ష్యమంతా మనం ప్రస్తుతం బ్రతుకుతున్నట్లు బ్రతికి, గాడిదల్లాగా చచ్చి, అంతమైపోవడానికి ఉద్దేశించినది కాదు. అయితే సనాతన ప్రజ్ఞ యొక్క ఉద్దేశం ఏంటి? ఈ భూమండలం ఒక మహా విశ్వవిద్యాలయం. మనం ఈ భూమండలం కన్నా ఉన్నతమైన ఇతర కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందగలిగే స్థాయిలో ఇక్కడి నుంచి ఉత్తీర్ణులమై వెళ్ళాలి. 10థ్ పాస్ అయితేనే ఇంటర్‌లో అడ్మిషన్ వస్తది. ఇంటర్ పాస్ అయితేనే డిగ్రీలో అడ్మిషన్ వస్తది. మాస్ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేస్తేనే మాస్టర్ డిగ్రీలోన అడ్మిషన్ వస్తది. బ్యాచిలర్ చేయకుండా మాస్టర్స్ అడ్మిషన్ ఎవరు? మాస్టర్స్ చేయకపోతే పీహెచ్‌డీ రిసర్చు వీటన్నిటిలోన అడ్మిషన్ ఉండదు. అంటే హైయర్ అడ్మిషన్, హైయర్ లెవెల్స్‌లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ మనం ఉత్తీర్ణులం అవ్వాలి. అంటే ఇక్కడ డిగ్రీ హోల్డర్స్ అవ్వాలి. భూమండలం అనే విశ్వవిద్యాలయంలో అంటే ఎర్త్ అనే యూనివర్సిటీలోన పట్టా పుచ్చుకోవాలి. ఇది సనాతన ప్రజ్ఞ యొక్క ఉద్దేశం. అందుకే అందించబడింది. నిగూఢ పరిభాషలో, గ్రంథాల్లో ఈ గ్రహాన్ని బాధలు, కష్టాలతో నిండిన విశ్వవిద్యాలయం అని అంటారు. 10 రోజులు సంతోషంగా ఉంటే 50 రోజులు దుఃఖంగా ఉంటాము. ఇక్కడ పరిస్థితి అలాగే ఉంటుంది.
10 రోజులు సంతోషంగా ఉంటే 50 రోజులు దుఃఖంగా ఉంటాం. నిగూఢ ఏ ఏ పుస్తకాలైనా ఎవరైనా భూమిలో భూమి మీద ఉన్నవాడికి కష్టాలు తప్పవు. ఇది లెర్నింగ్. ఇది స్కూల్. ఇది లెర్నింగ్ ప్లేస్. కాబట్టి ఇక్కడ ఇలానే ఉంటది. ఇందులో ఏం మార్పు లేదు. ఇక్కడ పరిస్థితి అలాగే ఉంటది. భూమి మీద అలానే ఉంటది. ఇటలీలో ఒక గొప్ప కళాకారుడు ఉండేవాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. అంటే గమనించడం అనేది మనకి ఎలా అలవాటు చేసుకోవచ్చన్నది అద్భుతమైన ఎగ్జాంపుల్. జాగ్రత్తగా వినండి. ఇటలీలో ఒక గొప్ప కళాకారుడు ఉండేవాడు. అతను ఎంతో అద్భుతమైన చిత్రకారుడు. అతని మిత్రుల్లో ఒకరు తన కుమారుడికి ఆ ఆచార్యుడి దగ్గరికి తీసుకువచ్చి, "ఆచార్య, మా అబ్బాయికి చిత్రకళ నేర్పిస్తారా?" అని అడిగారు. ఓకే. ఒక పెయింటర్ దగ్గరికొచ్చి మంచి పెయింటింగ్‌లో ఎక్స్‌పర్ట్. అద్భుతమైన పెయింటర్. అతని దగ్గరికి ఒకతను వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి, "మా అబ్బాయికి చిత్రకళ, పెయింటింగ్ నేర్పిస్తారా?" అని క్వెషన్ చేశారు. "సరే" అన్నారతను. ఆ అబ్బాయిని చూసి, "బాబూ, ఈ చేపను గమనించు. నేను 2 గంటల తర్వాత వచ్చి నువ్వేం చూసావో అడుగుతాను" అన్నాడు. ఒక చేపను చూపించి, నీటిలో ఉన్న చేపను చూపించి, "దీన్ని గమనించు. 2 అవర్స్ తర్వాత వస్తాను. నువ్వేం గమనించావో నాకు చెప్పు" అని అంటారు. అనేసి ఆయన ఎళ్ళిపోతారు. ఎళ్ళిపోయి 10 నిమిషాల తర్వాత లేదా అరగంట తర్వాత ఆ ఆచార్యుడు తిరిగి వచ్చాడు. ఆ అబ్బాయి సహజంగానే చేపను గమనిస్తున్నప్పుడు పగటి కలలు కంటున్నాడు. అంటే మనం కొత్తలో ధ్యానం శ్వాస మీద ధ్యాస పెట్టండి. రకరకాల ఆలోచనలు చేసి వెళ్ళం చూసారా? అలాగే సహజంగానే దాని దిక్కు చూస్తున్నాడంతే. కళ్ళతో చూస్తున్నాడు. గానీ బుర్రలోన పగటి కలలు కంటున్నాడు. ఆ చేపకు ఎన్ని మొప్పలున్నాయి అని ఆచార్యుడు అడిగాడు. మొప్పలంటే ఫ్లాప్స్ గావాల. ఓకే. ఎన్ని మొప్పలున్నాయి అని అడిగారు. అంటే, "నేను వాటిని చూడలేదండీ" అని ఆ అబ్బాయి చెప్పాడు. మంచిది. ఇప్పుడు వాటిని పరిశీలించు అని ఆయనన్నాడు. చూడలేదు అని చెప్పాడు. సరే అయితే ఇప్పుడు పరిశీలించు. దాని మొక్కల్ని పరిశీలించు. దాని ఫ్లాప్స్‌ని పరిశీలించు అని చెప్పేసి మళ్ళీ ఎళ్ళిపోయారు. ఓకే. కాబట్టి ఆ అబ్బాయి జాగ్రత్తగా మొప్పలను గమనించి 7 అని లెక్కబెట్టాడు. ఓకే. 2 లేదా 3 గంటల తర్వాత ఆయన తిరిగి వచ్చి, "ఈ చేప కంటి రెప్పలు ఉన్నాయా లేదా? ఈ చేపకి కంటి రెప్పలు ఉన్నాయా లేదా?" అని క్వెషన్ చేశారు. "నేను దాని కళ్ళని ఏమాత్రం గమనించలేదండి" అని అన్నాడు ఆ అబ్బాయి. ఈయనేమన్నారు, "మంచిది. ఇప్పుడు చూడు." ఆ ఆచార్యుడు బహుశా 40, 50 ప్రశ్నలు అడిగాడు. ఇలాగే 10 నిమిషాలకి, అరగంటకి రావడం, "ఇది చూసావా? అది చూసావా? అది చూసావా? ఇది చేసావా?" దగ్గర దగ్గర 40-50 క్వెషన్‌లేసాడు ఆ అబ్బాయిని. ఆయన ఏ క్వెషనేస్తే దానికి తగ్గట్టుగా ఆయన ఈ అబ్బాయి గమనిస్తున్నాడు. నెక్స్ట్ టైమ్ వచ్చి ఇంకో క్వెషనేసారు. "నేను అది చూడలేదండి. ఇది చూసానంటే" "సరే ఇప్పుడు ఇది చూడు" అంట. అంటే ఏమనట్లేదు. జస్ట్ గమనించడం ఆ పిల్లాడికి నేర్పించారు. ఓకే. 40, 50 ప్రశ్నలడిగాడు. చిట్ట చివరికి ఆ అబ్బాయి దేనినైనా ఎలా గమనించాలి? ఆ అమ్మాయి జుట్టు రంగు ఎలా ఉందో ఎలా గమనించాలి? ఆమె కళ్ళు ఏ రంగులో ఉన్నాయో, ఆమె హావభావాలు ఎలా ఉన్నాయో, ఆమె ఎలా నడుస్తోంది, మాట్లాడుకునేటప్పుడు ఆమె ముఖ కవళికలు ఎలా మార్చుతుంది అనేది గమనించడం నేర్చుకున్నాడు. ఈ 40, 50 ప్రశ్నల ఈ పరంపరంతా పూర్తయ్యేసరికి ఆ అబ్బాయి గమనించడం నేర్చుకున్నాడు. మీరు వెంటనే దాన్ని గుర్తుపట్టేయొచ్చు. ఒక మనిషి ఏదైనా నేరం గురించి మాట్లాడుతున్నప్పుడు, అతని ముఖంలో చిత్రమైన మార్పులు కనిపిస్తే కనుక, అతను ఖచ్చితంగా ఏదో నేరం చేశాడు. ఆ నేరం ప్రతిసారి అతనిలోని నేరపూరిత చర్యల వలయాన్ని అంతటినీ ప్రేరేపించి, అతని చూపులను, కళ్ళను, అతని స్వరాన్ని సైతం ప్రభావితం చేస్తుంది. అంటే, ఈ గమనించడం నేర్చుకుంటే మనం దాన్ని అలవాటు చేసుకుంటే, జస్ట్ ఒక్క గ్లాన్స్‌లోన ఎదుటివాడి ప్రవర్తన బట్టి, వాడు ఏం చేస్తున్నాడు, అక్కడ ఏం జరుగుతోంది అనేది మనం తెలుసుకోగలుగుతాం. అసెస్ చేయగలుగుతాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేరస్తుడున్నాడు. వాడేదైనా నేరం చేశాడు అంటే, వాడి బాడీ బిహేవియర్‌లోనే డిఫరెన్స్ వచ్చేస్తది. ఎందుకు ఆ డిఫరెన్స్ వస్తది? వాడి బాడీలో ఆ డిఫరెన్స్ ఎందుకొస్తదంటే, వాడు నేరం చేసిన ప్రతిసారి వాడి అంతరంగం నుంచి లేదంటే వాడి చేతులు వణికిపోవడము, కళ్ళు ఇలా అటు ఇటు, ఇటు ఇటు గమనిస్తూ ఒక టెన్షన్‌గా ఉండడము, లేదంటే కాళ్ళు వణకడము, ఏదో ఒక డిఫరెన్స్ అనేది ఉంటది బాడీలో. ఏ బాడీ ఏదో ఒక రియాక్షన్ ఇస్తది. ఈ రియాక్షన్ తను నేరం చేసిన ప్రతిసారి ఇచ్చే రియాక్షన్. కాబట్టి ఆ రియాక్షన్ బట్టి మనం పట్టేయొచ్చు. పసిగట్టేయొచ్చు. అది చెప్తున్నారు. ఆమెను ప్రేమించడం నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది అనే మాటలు అతను మాట్లాడినప్పుడు అతని స్వరానికి, ఆ ప్రేమకు పొంతన ఉండాలి. అంటే మనం ఎవరినైనా ప్రపోజ్ చేస్తాం. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టము. ఆమెని ప్రేమించడం నాకెంతో
నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అని ఆ మాట అనేటప్పుడు ఆ మాటకి ఆ మాటని డెలివర్ చేసే ఆ ఫ్రీక్వెన్సీ, ఆ వైబ్రేషన్, ఆ భావన, మనం ఊరికే మాటల్ని రిలీజ్ చెయ్యం. ఓ మాటని రిలీజ్ చేయడం వెనక మన భావన ఉంటది. భావోద్వేగము ఉంటది. ఎమోషను ఉంటది. ఫీలు ఉంటది. 2 ఉంటాయి. ఆ ఫీల్‌కి, ఈ మాటకి కనెక్షన్ ఉంటేనే నిజంగా చెప్తున్నట్టు. అంటే ఉన్న ఫీల్‌నే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నట్టు. మాటకి, ఫీల్‌కి పొంతన లేదనుకోండి, నాటకం ఆడుతున్నట్టు. మనకర్థమైపోతది అని చెప్తున్నారాయన. ఆహ్, ఎందుకు? చూడండి. ఆమెను ప్రేమించడం నాకెంతో సంతోషాన్నిస్తోంది అనే మాటలు అతను మాట్లాడినప్పుడు అతని స్వరానికి, ఆ ప్రేమకు పొంతన ఉండాలి. ఎందుకుండాలి? ఎందుకంటే ప్రేమ అనే ఆ పదంలో నటన ఉంది. ఆ నాటకం అతను ప్రవర్తనను ప్రేరేపిస్తోంది. అతను ఆ రోజు అలాంటి బట్టలు ఎందుకు వేసుకున్నాడు? అంటే ఆ మాటలో డిఫరెన్స్ ఉంది అంటే ఉట్టినే అంటున్నాడు. నాటకం ఆడుతున్నాడు. ఎలాగో ఆ అమ్మాయిని దక్కించుకోవడానికో, లేకపోతే ఏదో కారణం ఏదైనా కావచ్చు. బట్ అది ఒరిజినల్ ఎమోషన్ కాదు. అందులో ఒక డ్రామా ఉంది అనేది మనకు అర్థమైపోతది. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పటికి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఒకటి ఆహ్, చిత్రకారుడు. రెండోది ప్రేమించడం. మాట. అంటే అది వస్తువుని అబ్జర్వ్ చేయడం. ఇది ఎమోషన్‌ని అబ్జర్వ్ చేయడం. ఓకే. భావోద్వేగాన్ని అబ్జర్వ్ చేయడం. నెక్స్ట్ అతను ఆ రోజు అలాంటి బట్టలు ఎందుకు వేసుకున్నాడు? అతడు అలాంటి బట్టలు వేసుకున్నప్పుడు అతను బాగా గద్దించినట్లు మాట్లాడడం, చాలా ఎక్కువగా పెత్తనం చెలాయించడం లాంటి నానా రకాల పనులు చేస్తూ ఉంటాడు. అలా ఎందుకు జరుగుతోంది? ఒక్కొక్క డ్రెస్ సెన్స్ కొంతమంది వాళ్ళు వేసుకునే ఆహ్, అటైర్ ఆ డ్రెసెస్‌ని లేదంటే టక్ చేసినప్పుడు, లేదంటే షూ ఏసుకున్నప్పుడు ఒక ఫీల్ వచ్చేస్తది. ఒక బాసిజం అనే ఫీల్ వచ్చేస్తది. ఆ ఫీల్ వచ్చినప్పుడు గట్టిగా అరవడం, ఆర్డర్ చేయడం ఇలాంటియన్నీ బిహేవ్ చేస్తుంటారు. అసే అంటే ఈ డ్రెస్ అలాగా ప్రతిరోజు కొంతమందిని మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం గమనిస్తే, వాళ్ళు వేసుకునే డ్రెస్‌ని బట్టి కూడా వాళ్ళు ఆ రోజు ఎలా బిహేవ్ చేస్తారనేది మనం మనకి అర్థమైపోతుంది. అసెస్ చేయొచ్చు. అది చెప్తున్నారు. చాలా ఇలాగా అలా ఎందుకు జరుగుతోంది? గమనించడం ద్వారా మన అసలైన ఆత్మను మనం వెలికి తీసి, మన మనం ఎంత కృత్రిమంగా ప్రవర్తిస్తున్నామో అర్థం చేసుకుంటాము. అంటే ఒక వస్తువు, ఒక డ్రెస్సు, ఒక మాట, ఒక వ్యక్తి మన మీద ఎంత ప్రభావితం అవుతుంది. మనం ఎంత ప్రభావితం అవుతున్నామో వీటన్నిటికి అనేది మనకు అర్థమవుతది. గమనించడం ద్వారా మన అసలైన ఆత్మను వెలికి తీసి, మన రియల్ సెల్ఫ్‌ని మనం మళ్ళీ తవ్వకాల్లో బయటికి తీసుకొస్తాం. ఈ ముసుగులన్నీ తీసి పక్క జరిపితే అసలైంది బయటకొస్తది. తవ్వకాల్లో బయట పడతదనమాట. చూడండి 'లంకెల బిందులు' అంటారు. తవ్వగా, తవ్వగా వెతుకుతారు లంకెల బిందు కోసం. వెతికి అక్కడ ఉందా? ఇక్కడ ఉందా? అని వెతికి, వెతికి అక్కడ తవ్వి, ఇక్కడ తవ్వితే ఎక్కడో లోపలుంటాయి. అలాగా ఏ ముసుగులనేది మనం వేసుకున్నామో గమనించడం ద్వారా మనకర్థమైతే, మన అంతరంగంలో పాతిపెట్టుకున్న మన ఆత్మని మనం కనిపెట్టుకోగలుగుతాం. మనం ఎంత కృత్రిమంగా, ఎంత ఆర్టిఫిషియల్‌గా ప్రవర్తిస్తున్నామో అర్థం చేసుకుంటాము. మన స్వభావంలో అంతర్గతంగా ఉన్న కృత్రిమత్వాన్ని మన స్వభావంలో బాగా పాతుకుపోయిన ఈ ఆర్టిఫిషియల్ క్యారెక్టర్‌ని, మనది కాని క్యారెక్టర్‌ని నాశనం చేస్తే తప్ప మనం వికసించలేము. ఎందుకంటే మనం స్వయంగా సృష్టించుకున్న వలల్లోనే మనం చిక్కుకొని పోయున్నాము. మనం సృష్టించుకునే వల ఇది. అంటే ఇవన్నీ మనం తయారు చేసుకున్నవే. మనం వేసుకున్న ముసుగులు. మనం తెచ్చిపెట్టుకున్న దుర్గుణాలు. మనం తెచ్చిపెట్టుకున్న ఆవేశాలు. మనం తెచ్చిపెట్టుకున్న సరికాని ఆత్మభావాలు. సరికాని భావోద్వేగాలు. అది ఎవరు తీయాలి? ఎవడో వచ్చి తీయగలడా? పోనీ తీశాడే అనుకుందాం. మనం ఒప్పుకుంటామా? "అన్నా నన్నిలాగ అంటావా? నువ్వెవరు నన్ననడానికి?" ఇక్కడ తీయడం అంటే ఏంటండి, పక్కవాడు చెప్తుంటాడు గదా! కొన్ని సార్లు సడెన్‌గా వచ్చి, "ఏంటి ఇంత ఆవేశపడుతున్నావు? ఏంటి ఇలా అరుస్తున్నావు? నీకేమైనా అర్థమవుతుందా?" అని సడెన్‌గా ఎవరో వచ్చి చెప్తారు. ఎందుకు చెప్తున్నారు? ఇక్కడ ఈ లోపం ఉంది సరిచేసుకో అనే కదా అర్థం. మనం ఒప్పుకుంటామా? నన్నంటావా? ఏ నువ్వు సరిగ్గా ఉన్నావా? వెంటనే సమాధానం వస్తది. అంటే పక్కవాడు ఏదో మనల్ని సరిచేస్తాడు, మనలో సరిగా లేదు అన్నా కూడా మనం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండం. అంటే
మనలో ఉన్న మనం వేసుకున్న ముసుగుల్ని మనం మాత్రమే తీయగలం. మనం మాత్రమే తీయాలి. ఇది మన పని. దీనికి అసిస్టెంట్‌లని పెట్టలేము. కేర్ టేకర్స్‌ని పెట్టలేము. ఎవరి చేత చేయించలేము. హోల్ అండ్ సోల్ మనమే చెయ్యాలి. ఓకే. రుడియార్డ్ కిప్లింగ్ భారతీయ బాలుడైన కిమ్ గురించి ఒక కథ వ్రాసాడు. ఆయన కిమ్ అనే అబ్బాయి గురించి. రుడియార్డ్ కిప్లింగ్ మనకి తెలుసు, చిన్నప్పుడు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ లో ఆయన స్టోరీస్ చాలా చదివేవాళ్ళం. ఆయన ఒక కిమ్ అనే అబ్బాయి గురించి కథ రాశాడు. వందలాదిగా వందలాదిగా అమూల్యమైన రాళ్ళు ఉన్న ఒక సంచిని ఎవరో తీసుకొచ్చి కిమ్ వాటిని చూడడానికి ఒక్క నిమిషం పాటు దాన్ని తెరిచారు. ఈ అబ్బాయి దగ్గరికి రకరకాల రాళ్ళు, కొన్ని వందల రాళ్ళు, రకరకాల షేప్లు, రకరకాల రంగులు, రకరకాల ఆకారాలతో ఉన్న రాళ్ల సంచి తెచ్చి వాడి కళ్ళ ముందు పెట్టి ఒక్క నిమిషమే వాడిని చూడమన్నారు. తర్వాత మూసేశారు. ఓకే. కిమ్ వాటిని ఒక్క నిమిషం పాటు చూసి 3 ఊదా రంగు, 3 తెలుపు, 3 నీలం వగైరా వగైరా అని చెప్పాడు. అతను తన కళ్ళు మూసుకుని దృశ్య చిత్రీకరణ ద్వారా ప్రతి ఒక్క రాయి మధ్య ఉన్న వర్ణభేదాన్ని గుర్తించగలిగాడు. ఎందుకంటే గతంలో అతడు ఒక యోగి. దృశ్య చిత్రీకరణ. ఒక్క క్షణం పాటు ఒక్క గ్లాస్‌లో చూసిన విషయం టక్కన మన బ్రెయిన్‌లో ప్రింట్ పడిపోవాల. ఇప్పుడు చూడండి, కెమెరాతో ఒక ఫోటో తీసామనుకోండి, మన స్టోరేజ్‌లో ప్రింట్ పడిపోతుందా లేదా? అదేంటిది 1.5 మెగా పిక్సెల్, 8.5 మెగా పిక్సెల్ అంటారు. 8.5 మెగా పిక్సెల్ ఉన్న కెమెరాయే వెంటనే బంధించగలిగినప్పుడు, కొన్ని వందల మెగా పిక్సెల్ ఉన్న ఈ కళ్ళ యొక్క మెగా పిక్సెల్‌కి ఏదో చెప్తారమ్మ, ఒక నంబర్ ఉంటది. అది వందల్లో ఉంటది. అంటే కళ్ళకంత శక్తి ఉంది. దాని పూర్తి సామర్థ్యాన్ని మనం వినియోగించట్లేదు. ఆ అబ్బాయి వినియోగించాడు. ఒక్క నిమిషం పాటే చూసాడు. ఆ దృశ్యాన్ని మళ్ళీ రికాల్ చేసుకున్నాడు. ఇక్కడ ప్రింట్ పడిపోయింది. ఆ పిక్చర్‌ని చూసుకుంటున్నాడు. కళ్ళు మూసుకొని ఆ పిక్చర్‌ని చూస్తూ ఇవి 3 రాళ్ళు, ఇవి 3 రాళ్ళు, ఈ బ్లూ కలర్ 3, వైట్ 3, అవి 3, ఇవి 3 అని మొత్తం లెక్క చదివేశాడు. అతను కళ్ళు మూసుకొని దృశ్య చిత్రీకరణ ద్వారా ప్రతి ఒక్క రాయి మధ్య ఉన్న వర్ణభేదాన్ని గుర్తించగలిగాడు. ఎందుకలా గుర్తించగలిగాడు? ఎందుకంటే గత జన్మలో అతడొక యోగి. యోగత్వం అంటే గమనిస్తూ తమని తాము పరిశీలించుకోవడం. ఆత్మ పరిశీలన చేసుకోవడం. తద్వారా ఈ ఆత్మ పరిశీలనతో ఆ యోగత్వ స్థితికి వెళ్తారు. కాబట్టి యోగి అంటే గమనించగలిగిన వ్యక్తి. డెఫినిషన్ ఇచ్చారు ఇక్కడ. యోగి అంటే గమనించగలిగిన వ్యక్తి. మనుష్యులు మహాత్ములుగా ఎలా మారుతారని కొందరు మౌర్యుణ్ణి అడిగారు. గమనించే శాస్త్రాన్ని నేర్చుకుంటే కనుక మనుషులు మహాత్ములుగా మారగలుగుతారు అని ఆయన చెప్పారు. మనం యోగత్వాన్ని సిద్ధింప చేసుకోవాలనుకుంటే గమనించడం మొదలుపెట్టాలి. ఆయన చెప్పిన కండిషన్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం సుమా, మీరు ప్రజలను గమనిస్తే తప్ప మీకు సరైన దిశానిర్దేశం ఉండదు. మీరు ఎటువైపు వెళ్ళాలో మీరు నిర్ణయించుకోలేరు. అందుకని గమనించాలి. మీ భాగస్వాములను మీరు గమనించండి. సహజంగానే మీరు వాళ్ళను భాగస్వాములుగా చేసుకోకముందే మీరు వాళ్ళని గమనించాలి. అంటే మన లైఫ్ పార్ట్నర్స్. వాళ్ళని లైఫ్ పార్ట్నర్‌గా సెలెక్ట్ చేసుకోకముందే మనం జాగ్రత్తగా గమనించాలి. బట్ అది జరిగిపోయింది. సెలెక్ట్ చేసేసుకున్నాం. కొంత జర్నీ అయిపోయింది. కనీసం ఇప్పుడైనా గమనించండి అంటున్నారు. కానీ మీరు మోసపోయారు అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. అంటే ఆ రోజు ఆ వ్యక్తి ఇలా ఉంటాడు అనుకున్నాం. బట్ తర్వాత ఆ వ్యక్తి అలా లేడు. అంటే మీరు మోసపోయారని అనుకుందాం. ఒక నిమిషం మీరు భ్రమలో ఉండిపోయి ఒక స్త్రీని లేదా ఓ పురుషుడిని ఎంపిక చేసుకున్నారు. మీరు పొరబడ్డారు. వాళ్ళు ఏ భ్రమనైతే మన మీద క్రియేట్ చేయాలనుకున్నారో ఆ భ్రమలో మనం ఉండిపోయి సెలెక్ట్ చేసేసుకున్నాం. అందుకని మోసపోయాం. బెంబేలెత్తిపోకండి. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు బెంబేలెత్తిపోకండి. అయ్యో! ఎలాగా? ఏం చేయాలి ఇప్పుడు? అని మళ్ళీ జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టండి. బెటర్ లేట్ దెన్ నెవర్. అంటే ఏంటి? మనతో పాటు కలిసి జీవితాన్ని పంచుకుంటున్న వ్యక్తి, ఆడ గావచ్చు, మగ గావచ్చు, వ్యక్తి ఏంటి అనేది మనకి తెలియకపోతే వాళ్ళతో మనం ఎలా జీవిస్తాం? నిత్యం కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఉంటాం. ఆ సంతోషాన్ని పొందగలుగుతామా?
లేం కదా. అందుకని కనీసం ఇప్పుడైనా గమనించండి. బెటర్ లేట్ దెన్ ఎవర్. స్టార్ట్ చేయండి. ఏమన్నారు, మళ్ళీ జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టండి. నో ప్రాబ్లం. ఇప్పుడు స్టార్ట్ చేయండి. అప్పుడు మీరు ఒక పొర తర్వాత ఇంకొక పొర తొలగిస్తూ ఆమె లేదా అతని ముసుగును తీసేసి ఆ వ్యక్తిలోని అంతర్గత కేంద్రాన్ని, ఆమె ఏం చేస్తోంది, వేరే వాళ్ళ నుంచి దిగుమతి చేసుకున్న విషయాల గురించి ఆమె ఎంత కృషి చేస్తోంది, అతను లేదా ఆమె తనను తాను ఎంత నిర్మించుకున్నారు, వాళ్ళ మతాచారాలు, ఉపాధ్యాయులు, తండ్రులు, తల్లులు, తాతయ్యలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు వాళ్ళను ఎంతవరకు ఎలా తయారు చేశారనేది మీరు చూడగలుగుతారు. అంటే నా భర్తలో ఈ ఫాల్ట్ ఉంది, నా భార్యలో ఈ ఫాల్ట్ ఉంది మనం అనుకుంటుంటాం. అనుకున్ అనుకుని ఏం సాధించాం? నువ్వు ఇట్టాంటోడివి, నువ్వు అట్టాంటి దానివి అని చెప్పి పరస్పరం నిందించుకుంటూ హ్మ్, మానసికంగా ఒకళ్ళనొకళ్ళు గాయపరుచుకుంటున్నాం. అంటే దూరం చేసుకుంటున్నాం. సో, ఇప్పుడేమంటున్నారంటే, ఎప్పుడైతే మనం మన పార్ట్నర్‌ని గమనించడం మొదలుపెడతామో, ఎన్ని పొరలు తను తన మీద వేసుకుంది. తన కేంద్రం నుంచి పైకి ఎన్ని పొరలు వేసుకుంది. ఈ పొరలు వేయడంలో ఎవరి ప్రేరణ ఉంది? సమాజం, మతం, తల్లిదండ్రులు, తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, స్నేహితులు, వాళ్ళు, వీళ్ళు తను ఎవరిలాగా ప్రవర్తించాలనుకుంటుంది? ఎవరిలాగా అవ్వాలనుకుంటుంది? ఎవరిని రోల్ మోడల్స్‌గా పెట్టుకుంది? అలా అయిపోవాలనే తాపత్రయం ఏది ఎంత ఉంది? ఏ విషయంలో ఎంత వరకు ఉంది? పక్కవాడిని గాని మనం ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకుంటే, వాళ్ళ యొక్క సెల్ఫ్‌ని డ్యామేజ్ చేయకుండా వాళ్ళతో డీల్ చేయగలుగుతాం. అర్థమవుతుందా? ఇప్పుడు నేనున్నాను. నాకంటూ ఒక సెల్ఫ్ ఐడీ ఉంటది. అంటే నేను ఏర్పరచుకున్నది. నాకిలా ఉంటే నచ్చుతది. అలా ఉంటే నచ్చదు. ఇలా చేయకూడదు. అలా చేయకూడదు. కొన్ని రూల్స్ నాకు నేను పెట్టేసుకుంటాను. ముసుగుల ముసుగులనుకోండి, రూల్స్ అనుకోండి. మనకు మనం పెట్టుకునే నియమాలు పెట్టుకుంటాను. దాన్ని గాయపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే నేను ఒప్పుకోను. సహజంగా నేను అలానే ఉంటా. కదా! అలాంటిది ఇప్పుడు నేను నేను ఇది అనుకుంటున్నది పక్కవాడికి తెలిసిందనుకుందాం. నేను ఏదైతే నేను అనుకుంటున్నానో దాన్ని టచ్ చేయకుండా ఇంకో విధంగా డీల్ చేయడం నేర్చుకుంటారు. తద్వారా పక్కవాడితో ఎలా ప్రవర్తించాలో మనం నేర్చుకుంటాం. గాయపరచకుండా. మనల్ని మనం గాయపరుచుకోకుండా ఎలా ప్రవర్తించాలో కూడా నేర్చుకుంటాం. 2 రకాలుగా లాభం. అది చెప్తున్నారు. జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టండి. అప్పుడు మీరు ఒక పొర తర్వాత ఇంకొక పొర తొలగిస్తూ, ఆమె లేదా అతని ముసుగును తీసేసి అంటే మనకర్థమవుతది. వాళ్ళకి చెప్పడానికి కాదు. నువ్విన్ని రకాల ముసుగులేసుకున్నావు, ఇంతమందిని ప్రోత్సాహంగా పెట్టుకున్నావు, ఇది, అది అని వాళ్ళకి చెప్పడానికి కాదు. మనం తెలుసుకొని వాళ్ళని గాయపరచకుండా, అలాగని వాళ్ళ ద్వారా మనం గాయపడకుండా, మనల్ని మనం సంరక్షించుకుంటూ జాగ్రత్తగా మసులుకుంటాం. అందుకు. ఈ ముసుగులు ఎవరు చేస్తారు? ఎవరు వేస్తారు? అంటే ఏది పొందడానికి తను అంతగా తపన పడుతోంది. తపన పడుతున్నారు. ఇవన్నీ మనకు తెలిసాయనుకోండి. ఓకే. వాడికి ఆ కోరికుందబ్బా! వాడి ప్రణాళిక అది అయ్యుండొచ్చు. వాడి ప్రాయశ్చిత్తం కోసం వాడు చేస్తుండుండొచ్చు. వాడి ప్రణాళికది అయినప్పుడు అది దాటి వాడెలా ప్రవర్తించగలడు? అనే అవగాహన మనకొస్తుందా లేదా? మనకా అవగాహనొచ్చినప్పుడు పని కట్టుకొని ఆ పాయింట్‌ని రైజ్ చేసి నువ్విలా చేయకూడదు, ఇలా చెయ్యాలి అని కండిషన్స్ పెట్టం కదా! అప్పుడు రిలేషన్ స్మూత్‌గా అవుతుందా లేదా? రఫ్‌గా ఉన్న రిలేషన్ స్మూత్ అవుతుందా లేదా? అందుకు గమనించమంటున్నాను. వాడి లోపాన్ని కనిపెట్టి వాడికి ఎత్తి చూపించడానికి కాదు. ఆ లోపం మన దృష్టిలో అది లోపం. కానీ వాళ్ళ దృష్టిలో అది ప్రణాళిక కావచ్చు. వాళ్ళు పెట్టుకున్న సంకల్పం కావచ్చు. వాళ్ళు చేరాలనుకునే గమ్యం కావచ్చు. వాళ్ళు పూర్తి చేసుకుంటున్న ప్రాయశ్చిత్తం కావచ్చు. ఏదైనా కావచ్చు. అవగాహన మనకొస్తే మనం దాన్ని డిస్టర్బ్ చెయ్యం. ఎందుకంటే ఎదుటివాడి సంకల్ప స్వేచ్ఛని హరించడమే సృష్టిలో అన్నిటికంట పెద్ద పాపం. ఇది ఒక బుక్‌లోన ఒక మాస్టర్ అదే ఒక గురువు గారిచ్చిన స్టేట్‌మెంట్ అన్నమాట. ఎదుటివారి సంకల్ప స్వేచ్ఛని హరించడమే సృష్టిలో అన్నిటికంట పెద్ద పాపం. అందుకని అవతల వాడిని అర్థం చేసుకుంటే మనం అడ్డుపడం. అర్థం చేసుకోవాలంటే గమనించాలి.
విమర్శించకుండా, జడ్జి చేయకుండా, లోపాన్ని ఎత్తి చూపించకుండా, తప్పు పట్టకుండా. మనం చేయాల్సిన అతి గొప్ప పనుల్లో ఒకటి ఏమిటంటే, కృత్రిమమైన విషయాలన్నింటినీ వెలికి తీసి, బయటకు విసిరి పారేసి, మనం మనలాగా ఉండాలి. కృత్రిమమైనవి, ఆర్టిఫిషియల్, తయారు చేసినవి. ఒకటి తీసి బయట పారేసి, మనం మనలాగా ఉండాలి. అందుకే నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వు నీలాగే ఉండు అని మహాత్ములు చెప్తారు. అందుకు వాళ్ళు అలా చెప్పేది. నిన్ను నువ్వు తెలుసుకో. తెలుసుకోవడం అంటే నా మీద నేను ఎన్ని పొరలు వేసుకున్నాను, ఎన్ని ఆర్టిఫిషియల్ క్యారెక్టర్స్‌ని పెట్టుకున్నాను, ఎన్ని ఇంపోర్ట్ చేసుకొని దిగుమతి చేసుకున్నాను, వాటన్నిటిని సాటిస్ఫై చేయడానికి నేను ఎంత పిచ్చయిపోతుంటాను. దానివల్ల నన్ను నేను బాధ పెట్టుకుంటూ, నా చుట్టూ వాళ్ళని బాధ పెట్టుకుంటున్నాను. అంటే నా గురించి నాకు తెలుస్తది. తెలిసాక నువ్వు నీలాగే ఉండు. నా స్వధర్మం ఏంటో దానికి తగ్గట్టుగానే నేను ఉండాలి. ఇవి మహాత్ములు చెప్పే మాటలు. మీరు ప్రతిరోజు గమనించవచ్చు. ప్రజలను గమనించండి. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించండి. మీ భర్తను, మీ భార్యను, వాళ్ళ ఆరోగ్యాన్ని గమనించండి. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు? వాళ్ళు ఎలా తింటున్నారు? వాళ్ళు ఈ వస్తువులు లేదా విషయాల కోసం అంతగా ఎందుకు తపించిపోతున్నారు? మీరు స్పష్టమైన గమనికను పెంపొందించుకోవడం మొదలుపెట్టగలిగేలా ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించండి. స్పష్టమైన గమనికని అలవాటు చేసుకునే విధంగా చేసుకోవడానికి ఇవన్నీ జాగ్రత్తగా గమనించండి. ఆయన గమనించండి అని అంటున్న మాట వెనక విమర్శించొద్దు అనే మాట కూడా ఉంది. ఇది గమనించడం. గమనికా శాస్త్రం గురించి తార్కం గారు అందించిన సింపుల్ సబ్జెక్ట్. ఆ తర్వాత అక్కడ ఉండేవాళ్ళు క్వెషన్స్ వేస్తారు. క్వెషన్, ఆన్సర్, క్వెషన్, ఆన్సర్. ఇది ఇంకో రోజు చూసుకుందాం. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.